డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ట్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంబీబీఎస్ సీటు కోసం ఆశగా ఎదురు చూస్తున్నటువంటి మన తెలంగాణ విద్యార్థులకు నిన్న ఈయనైనటువంటి కబురు రావటం జరిగింది. కాలేజ్ వైజ్ రిజల్ట్స్ని కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ప్రకటించింది. చాలామంది ఇప్పటికే కట్ ఆఫ్స్ చెప్పున్నారు. కట్ ఆఫ్ మారదు, ఎవరు చెప్పినా అదే కట్ ఆఫ్ ఉంటుంది. ఆ కట్ ఆఫ్ని ఒకసారి చూద్దాం. ఓసీ 431 కట్ ఆఫ్ రావటం జరిగింది. బీసీఏ 354 కట్ ఆఫ్ రావటం జరిగింది. బీసీబీ 421 కట్ ఆఫ్ రావటం జరిగింది. బీసీసీ 364 కట్ ఆఫ్ రావటం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రంలో ఓసీ తరువాత అత్యంత ఎక్కువ కాంపిటీషన్ ఉన్నటువంటి గ్రూప్ బీసీడీ. బీసీడీకి 428 ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ రావటం జరిగింది. బీసీడీ తర్వాత తెలంగాణలో హైయెస్ట్ కాంపిటీషన్ ఉన్నటువంటి మరొక క్యాస్ట్ బీసీఈ, అలాగే బీసీబీ. అందులో బీసీఈ కట్ ఆఫ్ 420 వరకు రావటం జరిగింది. ఎస్సీ గ్రూప్ 1 126 మార్కులకు రావటం జరిగింది. ఎస్సీ గ్రూప్ 1లో లాస్ట్ మార్క్ 113. వీరికి కూడా నెక్స్ట్ రౌండ్లో తప్పనిసరిగా సీటు వస్తుంది. ఈ గ్రూప్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి తప్పనిసరిగా ఎంబీబీఎస్ సీటు వస్తుంది. ఎస్సీ గ్రూప్ 2 365 మార్కులకే సీట్ రావటం జరిగింది. ఎస్సీ గ్రూప్ 3 378 మార్కులకి ఫస్ట్ రౌండ్లో కట్ ఆఫ్ రావటం జరిగింది. ఎస్టీ 382 మార్కులకు మన తెలంగాణలో కట్ ఆఫ్ రావటం జరిగింది. మన రాష్ట్రంలో మైనారిటీలకి 4 స్పెషల్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇక్కడ కట్ ఆఫ్ 410 వచ్చింది. ఇప్పుడు మనం తెలంగాణ స్టేట్లో ఉన్న టాప్ 5 మెడికల్ కాలేజీల యొక్క కట్ ఆఫ్ని చూద్దాం. ఈ టాప్ 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తెలంగాణలో అత్యంత కాంపిటీషన్ కలిగినటువంటి కాలేజీలు. అందులో ఫస్ట్ కాలేజ్ ఏదో మీకు తెలుసు, నేను వెనుక నుండి ముందుకి చెప్తాను చూడండి. తెలంగాణలో టాప్ 5 కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్. ఇక్కడ ఓసీ 39,083 ర్యాంక్కి సీట్ రావటం జరిగింది. మార్కులు 512. ఈడబ్ల్యూఎస్ 80,456 ర్యాంక్కి సీట్ రావడం జరిగింది. మార్కులు 478. బీసీఏ 160,444కి సీట్ రావటం జరిగింది. మార్కులు 427. బీసీబీ 56,452కి సీట్ రావటం జరిగింది. మార్కులు 496. బీసీసీ 113,731 ర్యాంక్కే సీట్ రావటం జరిగింది. మార్కులు 455. బీసీడీ 48,344 ర్యాంక్కి సీట్ రావటం జరిగింది. మార్కులు 503. బీసీఈ 68,302 ర్యాంక్కి సీట్ వచ్చింది. మార్కులేమో 487. ఎస్సీ గ్రూప్ 1 3,29,285 ర్యాంక్కి సీట్ వచ్చింది. మార్కులేమో 344. ఎస్సీ గ్రూప్ 2 156,753 ర్యాంక్ సీట్ వచ్చింది. మార్కులేమో 429. ఎస్సీ గ్రూప్ 3 133,971 ర్యాంక్కి సీటు వచ్చింది. మార్కులేమో 442. ఎస్టీ 139,064 ర్యాంక్కి సీటు వచ్చింది. మార్కులేమో 439. ఇవి టాప్ 5 కాలేజ్ అయినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్లో వచ్చినటువంటి కట్ ఆఫ్లు. తెలంగాణ రాష్ట్రంలోని టాప్ 4th కాలేజ్ అయినటువంటి కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్ చూద్దాం. ఇక్కడ ఓసీ 28,665 ర్యాంక్ వచ్చింది. మార్కులేమో 524. ఈడబ్ల్యూఎస్ 69,809 ర్యాంక్ సీటు వచ్చింది. మార్కులు 486. ఈసీఏ 126,857 ర్యాంక్కి సీటు వచ్చింది. మార్కులు 446. బీసీబీ 46,473 ర్యాంక్ సీటు వచ్చింది. మార్కులేమో 505. బీసీసీ 122,894 ర్యాంక్ సీటు వచ్చింది. మార్కులు 449. బీసీడీ 42,545 ర్యాంక్ సీటు వచ్చింది. మార్కులేమో 509. బీసీఈ 54,149 ర్యాంక్ సీటు వచ్చింది. 498. ఎస్సీ గ్రూప్ 1 2,66,907 ర్యాంక్కి సీట్ రావటం జరిగింది. మార్కులు 372. ఎస్సీ గ్రూప్ 2
1,34,111 ర్యాంక్ సీటు వచ్చింది, మార్కులు 442. ఎస్సీ గ్రూప్ 3 1,09,073 ర్యాంక్కి సీటు వచ్చింది, మార్కులు 458. ఎస్టీ 1,25,945 ర్యాంక్కి సీటు వచ్చింది, మార్కులేమో 447. ఇవి కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్లోని కట్ ఆఫ్లు. నెక్స్ట్ మన తెలంగాణలోని టాప్ 3rd కాలేజ్ ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ సనత్ నగర్. దీనిలో ఓసీ 18,326 ర్యాంక్ సీటు వచ్చింది, మార్కులు 538. ఈడబ్ల్యూఎస్ 41,284 ర్యాంక్కి సీటు వచ్చింది, మార్కులు 510. బీసీఏ 91,049 ర్యాంక్ సీటు వచ్చింది, మార్కులు 470. బీసీబీ 32,669 ర్యాంక్కే సీటు వచ్చింది, మార్కులు 519. బీసీసీ 97,775 ర్యాంక్ సీటు వచ్చింది, మార్కులేమో 466. బీసీడీ 33,018 ర్యాంక్ సీటు వచ్చింది, మార్కులు 519. బీసీఈ 30,762 ర్యాంక్ సీటు వచ్చింది, మార్కులేమో 521. ఎస్సీ గ్రూప్ 1 2,65,855కి సీటు వచ్చింది, మార్కులేమో 373. ఎస్సీ గ్రూప్ 2 1,24,474కి సీటు వచ్చింది, మార్కులేమో 448. ఎస్సీ గ్రూప్ 3 91,900 ర్యాంకు, మార్కులేమో 470. ఎస్టీ 1,25,381 ర్యాంక్కి సీటు వచ్చింది, మార్కులేమో 448. ఇవి ఈఎస్ఐసి మెడికల్ కాలేజీలోని తెలంగాణ కోట కట్ ఆఫ్లు. నెక్స్ట్ టాప్ 2nd మెడికల్ కాలేజ్ ఇన్ తెలంగాణ చూద్దాం. ఉస్మానియా మెడికల్ కాలేజీలో కట్ ఆఫ్ ఎంత ఉందో మనం చూద్దాం. ఓసీ 17,410 ర్యాంకు, మార్కులేమో 540కి సీటు వచ్చింది. ఈడబ్ల్యూఎస్ 16,690 ర్యాంక్కి సీటు వచ్చింది, మార్కులేమో 541. బీసీఏ 82,594కి సీటు వచ్చింది, మార్కులు 476. బీసీబీ 31,753 ర్యాంక్ సీటు వచ్చింది, మార్కులు 520. బీసీసీ 1,20,451 ర్యాంక్ సీటు వచ్చింది, మార్కులేమో 451. బీసీడీ 32,615 ర్యాంక్ సీటు వచ్చింది, మార్కులు 519. బీసీఈ 25,226 ర్యాంక్కి సీటు వచ్చింది, మార్కులేమో 528. ఎస్సీ గ్రూప్ 1 2,62,081 ర్యాంక్కి సీటు వచ్చింది, మార్కులు 375. ఎస్సీ గ్రూప్ 2 1,12,193 ర్యాంక్ సీటు వచ్చింది, మార్కులేమో 456. ఎస్సీ గ్రూప్ 3 88,182 ర్యాంక్ సీటు వచ్చింది, మార్కులేమో 472. ఎస్టీ 104,861 ర్యాంక్కి సీటు వచ్చింది, మార్కులేమో 461. ఇవి ఉస్మానియా కాలేజీలోని కట్ ఆఫ్లు. ఇప్పుడు తెలంగాణ స్టేట్లో టాప్ కాలేజ్ అయినటువంటి గాంధీ మెడికల్ కాలేజ్ని చూద్దాం. గాంధీ మెడికల్ కాలేజీలో జనరల్ 7,613 ర్యాంక్కే కట్ ఆఫ్ ఆగిపోయింది, మార్కులేమో 562. ఈడబ్ల్యూఎస్ 36,264 ర్యాంక్కి సీటు వచ్చింది, మార్కులేమో 515. బీసీఏ 45,757 ర్యాంక్కి సీటు వచ్చింది, మార్కులు 506. బీసీబీ 18,893 ర్యాంక్ సీటు వచ్చింది, మార్కులు 537. బీసీసీ 57,245 ర్యాంక్కి సీటు వచ్చింది, మార్కులేమో 496. బీసీడీ 17,031 ర్యాంక్ సీటు వచ్చింది, మార్కులు 540. బీసీఈ 20,161 ర్యాంక్ సీటు వచ్చింది, మార్కులు 535. ఎస్సీ గ్రూప్ 1 2,09,523 ర్యాంక్ సీటు వచ్చింది, మార్కులు 400. ఎస్సీ గ్రూప్ 2 85,048 ర్యాంక్ సీటు వచ్చింది, మార్కులేమో 474. ఎస్సీ గ్రూప్ 3 66,268 ర్యాంక్కి సీటు వచ్చింది, మార్కులు 488. ఎస్టీ 95,073కి గాంధీలో సీట్ రావడం జరిగింది, మార్కులు 467. ఇవి మన తెలంగాణ రాష్ట్రంలోని టాప్ 5 కాలేజీల యొక్క రౌండ్ 1 కట్ ఆఫ్స్. ఈ కట్ ఆఫ్స్ సెకండ్ రౌండ్లో తగ్గుతాయి.
కారణం ఏంటంటే ఇప్పటికే సుమారుగా 1460 సీట్లని ఇంకా ఫిల్ చేయకుండా ఉంచారు. ఒక్కొక్క క్యాస్ట్లో వందల సంఖ్యలో ఎంఆర్సీ సీట్లు ఉన్నాయి. బీసీబీనే మనం తీసుకుంటే సుమారు 380 ఎంఆర్సీ సీట్లు ఉన్నాయి. కాబట్టి ఈ సీట్లన్నీ ఫిల్ అవుతాయి. ఇవన్నీ ఫిల్ అవ్వాలంటే తప్పనిసరిగా కట్ ఆఫ్స్ బాగా తగ్గుతాయి. మనం మొదట చెప్పుకున్నటువంటి కట్ ఆఫ్స్ వద్దకే వస్తాయి. ఎదురు చూడండి. ఈ రౌండ్లో సీట్ వచ్చిన వారందరికీ కంగ్రాచులేషన్స్. చక్కగా మీరు కాలేజీలోకి వెళ్ళి జాయిన్ అయిపోయింది. ఆర్డర్లో ఉన్న వాళ్ళు నెక్స్ట్ రౌండ్లో తప్పనిసరిగా మీకు సీటు వస్తుంది. ఆశగా ఎదురు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.